శివశక్తి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనిషి కర్తవ్యం గురించి కొద్దిగా తెలుసుకుందామా? అయితే కర్తవ్యం అంటే ఏమిటి? అదే కదా మనం తెలుసుకోవాలి. కర్తవ్యం అంటే ఒక పనిని నిర్ణయించడమే అంటారు. అదే కర్తవ్యాలు ఎవరెవరు ఏవేవి కర్తవ్యాలు చేయాలో వాళ్ళే నిర్ణయించుకోవాలి కదా. ఇప్పుడు తండ్రి కర్తవ్యం ఏమిటి? తన భార్యని, తన పిల్లల్ని శ్రద్ధగా, భక్తిగా పోషించుకోవాలి కదా. అదే తండ్రి అయిన వారి కర్తవ్యం కదా. అదే ఆయన వారు తన కర్తవ్యాన్ని మరిచితే ఆ భగవంతుని తావా లెక్క ఉంటుందండి. అదే తన కర్తవ్యాలని అతను మరిచాడనుకోండి, భగవంతుడు ఇతనికి ఏ శిక్ష వేయాలి? అప్పుడే లెక్క రాసి ఒక పక్కన పెడతాడట. అదే తన కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వహించితే ఆ భగవంతుడు అతని భార్యా పిల్లల్ని సంతోషముగా, హాయిగా, ఆనందముగా ఉంచుతాడండి. అయితే ఈ తండ్రి కర్తవ్యాలు ఏమేమిటి అని ఇప్పుడు మనము తెలుసుకుందామా? తండ్రి అయినవాడు తన భార్యని పొనుకొనేటప్పుడు భార్యలా, ఆటలాడేటప్పుడు తన చెల్లిలా, తనకు బుద్ధి చెప్పేటప్పుడు తన హక్కలా, తనకు భోజనం వడ్డించేటప్పుడు తన తల్లిలా చూసుకోవాలండి. అదే తన పిల్లల్ని తన కర్తవ్యాలుగా పోషించాలి. తన తల్లి తండ్రులను కూడా దేవుళ్ళుగా పోషించాలి. భర్త అయినవాడు ఒక బండి ఎద్దులా, ఒక గాడిదలా కష్టపడి చెమటల కారుస్తూ తన సంసారాన్ని సాగిస్తాడే, అదే తన కర్తవ్యము. అది మరచి నేనెందుకు వీళ్ళని పోషించాలి అని తను గర్వం పడితే, తన కర్తవ్యాలన్నీ మరిచితే తనకు పునర్జన్మం అనేది ఉండదు. అప్పుడు దేవుడు ఏమి చేస్తాడు? సరేలే, నువ్వు కర్తవ్యాలన్నీ మరిచావు, నువ్వు ఏమేమి చేస్తావో అన్నీ చెయ్యి, నువ్వు ఏమేమి ఆటలు ఆడుతావో అన్నీ ఆడేయి, నీకు నిండగా 100 ఏళ్ళు ఆయుస్సునిస్తానని 100 ఏళ్ళు ఆయుస్సుని ఇచ్చి చూస్తూ ఉంటాడు ఆ భగవంతుడు. అందుకే అలాంటి వాళ్ళు భార్య పిల్లల్ని చూడకుండా తనకు ఎక్కడ ఏమి సంతోషము దక్కుతుందో అని వెతుకుతూ వెళుతూ ఉంటారు. వారు కడదాకా సంతోషాలనే పొందుతూనే వెళుతూ ఉంటారు. ఎందుకంటే అలాంటి వాళ్ళకి మరి జన్మాన్ని ప్రసాదించడు కదా ఆ భగవంతుడు. అందుకే మళ్ళీ జన్మాన్ని పొందడానికైనా తన కర్తవ్యాలను మరవకూడదు తండ్రి అయినవారు. ఇకపోతే తల్లి కర్తవ్యం ఏమిటి? ఒక తల్లి కర్తవ్యం ఏమిటంటే తన భర్తను బాగా పోషించడము, తన పిల్లల్ని పోషించడము, ఆ పిల్లలకి సంస్కారాన్ని పెంచడము, తన అత్తమామలు బాగా పోషించడము, ఇవి అన్నీ భార్య కర్తవ్యము. భార్య ఎంత కష్టమైనా చెమటల కార్చుతో తన కర్తవ్యాలను నిర్వహించితే తన భర్త, పిల్లలు, అత్తమామలు అందరూ సంతోషముగా సంసారములా హాయిగా ఆనందాలతో సంసారాన్ని సాగిస్తారండి. ఎందుకంటే ఆ భగవంతుడు చూస్తూనే ఉంటాడు. వీరు తన కర్తవ్యాన్ని ఎలా నిర్వహించుతారో ఉన్నారో, వీరి కష్టము పెట్టాలా లేదా వీళ్ళకి సుఖం పెట్టాలా అని
దాన్ని స్వీకరించుకోవడం వారి వారి కర్తవ్యాలు పైన నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఆ శ్రీకృష్ణుడు చెప్పాడు కదా, అలాగే ఎవరు ఎలా కర్తవ్యాన్ని వహించుతారో దానిలాగా సుఖదుఖాలు దక్కుతాయని. ఇకపోతే పిల్లల కర్తవ్యాలేమిటి? పెరిగి పెద్దవాళ్ళయ్యాక తన భార్య పిల్లల్ని పోషించడం, తన కన్న తల్లిదండ్రులని పోషించడము. తన కన్న తల్లిదండ్రులంటే వారు సేవలు చేస్తే దేవుని సేవలు చేసినట్టేనండి. జన్మమిచ్చిన తల్లిదండ్రులు దేవునితో సమానము. ఆ తల్లిదండ్రులు సేవ చేయడం కూడా దక్కాలంటే వారు ఎంతో పుణ్యము చేసినట్టే. ఆ పుణ్యము దక్కి వారి సేవలు చేస్తే శ్రీవారికి సేవలు చేసినట్టే. వారికి పునర్జన్మములో అష్ట ఐశ్వర్యాలతో, సుఖ దుఃఖాలతో, సుఖ సంతోషాలతో, దుఃఖాలను విడిసి సుఖ సంతోషములతో జీవితము గడపడం జరుగుతుంది. గుర్తుంచుకోవండి. ఆ భగవంతుడు అంతే మంచిదిగా చూస్తాడు. కర్తవ్యాలంటే ఇవే కదా. వీటిని ఎవరు సరిగ్గా నిర్ణయించుతూ వస్తారో వారికి దీర్ఘాయుసునిచ్చి సుఖ సంతోషాలనిచ్చి సంతోషముగా హాయిగా జీవితాలను గడపాలని ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు ఆశిస్తాడండి. వీరందరికీ ఉండాలని ఆశీస్సులు ఎవరెవరు మంచిగా చూస్తూ ఉంటారో వారందరికీ ఆ శ్రీకృష్ణులు ఆశీస్సులు ఉండాలని నేను కూడా శుభం చేస్తానండి. ఈ వీడియో చూసిన వారందరికీ శుభం కలగాలని ఆ భగవంతుని తావా నేను కూడా ఆశిస్తానండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందర వీడియోలో నేను కన్నడములో ఇడుస్తానండి వీడియోలో. ఎందుకంటే మా అక్కపక్క వాళ్ళు తెలుగులో విడిస్తే మాకి ఏమీ అర్థం కాదండి. మేము కన్నడం వాళ్ళు కదా, అందుకే కన్నడంలో మీరు వీడియోలు ఇవ్వండి అని చెప్పి చాలామంది నాకు చెప్పారండి. అందుకే వారికి అర్థం కానందుకు నేను వీడియోలు కన్నడంలో ఇడాలని నేను అనుకుంటా ఉన్నానండి. మీరు కూడా లైక్ చేస్తారనుకుంటాను. అందరికీ శుభము కలగని, సుఖ సంతోషాలతో అందరూ వర్ధిల్లాలని, ఆ భగవంతుని తావా ఆశీస్సులను పొందాలని, మంచిగా ఉండాలని ఆ భగవంతుడు మిమ్మల్ని అందరినీ చల్లగా చూడని.